వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలి. పీజీఆర్ఎస్ ద్వారా 240 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తూ అక్రమంగా తొలగింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ గార్డులకు న్యాయం చేయాలని ఈగల్ హంటర్ ఏజెన్సీ చేస్తున్న బెదిరింపులు అరికట్టాలని సిఐటియు డిమాండ్. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్య నాయకుల జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి. దేశంలో ఇంధన కొరత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిడిపిఐ నాయకులు. మరగానపల్లెలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆత్మీయంగా సన్మానించిన వ్యాపార సంఘాలు, ఆర్యవైశ్య ప్రముఖులు. నంద్యాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘ నాయకులు. నంద్యాలలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన రాష్ట్రీయ ధర్మరక్షా దళ్. నాబార్డ్ ఆర్థిక సహాయంతో అవార్డు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళా ప్రారంభించిన జనరల్ మేనేజర్ కార్తిక్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి. నంద్యాలలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు. ప్రశాంతంగా విజయవంతంగా సాగిన పరీక్షలు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గడయ్య. కులమతాలకు అతీతం రంజాన్ పండుగ. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా వాటిని నిర్ణీత సమయంలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, డిఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను అధికారులు బాధ్యతగా తీసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో పరిష్కరించాల్సిన 2797 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అలాగే రీఓపెన్ అయిన 293 దరఖాస్తులను వేగవంతంగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చే వినతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి వాటిని ముందుగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరం రాకపోవచ్చు అని మా వాళ్ళు చెప్పారు. ఎన్ని కేసులు
సరిగ్గా పండించలేదు, జొన్న సరిగ్గా బాగా లో క్వాలిటీ ఆస్తి ఉంది. ఆస్తి అమ్మదాం అనుకుంటున్నాడు, మనోడు అడ్డగిస్తున్నాడు. మా వాళ్ళేమో అమ్మకుండా డిస్ప్యూట్ లో తోసేశారు. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? మీ నాన్నే ఉన్నారు. ఏం పంట పండిస్తున్నారు? మామిడి వేశారు. నీ నాన్న నీ కొడుకు నీ సమస్య. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఆసుపత్రిలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న ముగ్గురిని ఈగల్ సంస్థ సెక్యూరిటీ గార్డులుగా నియమించారని మనస్తాపానికి గురై ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన సెక్యూరిటీ గార్డులు. ఆత్మహత్య యత్నానికి ముందు సెక్యూరిటీ గార్డులు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రిలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న చెన్నయ్య, నాగన్న, ఆదయ్యలను ఈగల్ సంస్థ ముగ్గురిని సెక్యూరిటీ గార్డులుగా నియమించి పలు జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమని అన్యాయంగా వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలని జీతంతో ఇతర జిల్లాల్లో కుటుంబంతో జీవనం కొనసాగించడం తీవ్ర ఇబ్బంది అని, తమను ఇదే ఆసుపత్రిలో సూపర్వైజర్లుగా కొనసాగించాలని సెల్ఫీ వీడియోలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఫరూక్, నారా లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు. సార్, మేము 2016 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం సార్. గతంలో ఏంటంటే సార్, ఎంవై కాపీలో జీవో మెన్షన్ చేయలేదు సార్. ఈసారి మేము గతంలో నారా లోకేష్ గారిని కలిసినప్పుడు మీకు జీతాలు పెంచిస్తాము, అలాగే జీవో మెన్షన్ చేసి ఇస్తామని చెప్పినారు సార్. అదేవిధంగా సెక్యూరిటీ సూపర్వైజర్కి 21,000, సెక్యూరిటీ గార్డుకు 18,600 ఇస్తామనేసి లోకేష్ ఆరోపించారు సార్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు సార్. డిఎం గారిని మేము ప్రత్యక్షంగా కలిసి మాట్లాడినాం సార్. అలాగైతే ఏజెన్సీ వారైతే మాకు కేవలం 12,000 మాత్రమే ఇస్తున్నారు సార్. దీనికి సంబంధించి డీసీఎల్ కంప్లీట్ చేసినాం సార్. డీసీఎల్కు కంప్లీట్ చేసినామని కక్షతో మమ్మల్ని నన్ను తిరుపతికి, నాగనాన్ని కడపకి వేసినాడు సార్. సార్ ఇదేంటి సార్, ఇది అన్యాయం కదా సార్ అని అడిగితే, మీరు మా మీదే డీసీఎల్ కంప్లీట్ చేస్తారా, ముందు ఇక్కడికి రండి మాట్లాడదామని మమ్మల్ని తిరుపతికి పిలిపించుకున్నారు సార్. కేజీ రెడ్డి సార్. తిరుపతికి పోయిన తర్వాత సార్, తిరుపతిలో మాట్లాడితే ముందు కేసు వాపసు తీసుకుంటే తర్వాత మాట్లాడదాం ఏదన్నా ఉంటాయని చెప్పినారు సార్. కేసు వాపసు తీసుకున్నాక కనీసం నెల దాకా మా ఫోన్ తెలియదు సార్, కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు సార్. మళ్ళీ మేము మోసపోయినామని మళ్ళీ డీసీఎల్ కంప్లీట్ చేస్తే సార్, డీసీఎల్ సార్తో మునిబాల కుమార్ సార్ ఫోన్ చేసి, డీసీఎల్ గారు ఫోన్ చేస్తే మునిబాల కుమార్ సార్కి, నేను మీకు రిటైర్డ్ డీసీఎల్ గారు ఫోన్ చేయలేదా, వాళ్ళ కేసు పక్కన పెట్టిన వాళ్ళు ఏదో పట్టించుకోదని చెప్పినారు సార్. మేము పలుసార్లు అడిగినా కూడా మీ బుద్ధి పుట్టిన చోటు చెప్పుకుంటే నేను ఎవరినైనా మేనేజ్ చేయగలను, ఎవరితోనే మాట్లాడగలను, మీతో ఏం కాదనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో సార్, ఇంకా మాకు ఇదే చివరికి చావే శరీరం అనేసి ఈ విధంగా ఇస్తున్నాం సార్. ఓకే సార్. 2014 నుంచి పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులను ఈగల్ హంటర్స్ ఏజెన్సీ 52 మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయించుకోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని జీతాలు పెంచాలని చెప్పేసి సెక్యూరిటీ గార్డులు కలవడం జరిగింది సిఐటి ఆధ్వర్యంలో. అయితే ఆయన స్పందించి సెక్యూరిటీ గార్డుకు 18,600, సూపర్వైజర్కు 21,000 ఇవ్వాలని చెప్పేసి జీవోను విడుదల చేయడం జరిగింది. మా పైనే నారా లోకేష్ గారికి కంప్లైంట్ ఇస్తారా అనేటువంటి రీతిలో అప్పటి నుంచి ఈగల్ హంటర్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అందరూ కచ్చగట్టి వీళ్ళను ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా వీళ్ళను ట్రాన్స్ఫర్ చేయడం, ఒకరిని కడపకు, ఒకరిని తిరుపతికి, ఇట్లా రకరకాలుగా వేధించి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చర్చల పేరుతో తిరుపతికి రమ్మని చెప్పేసి మా పైన ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చినారో డీసీఎల్ గారికి మీరు కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి వెంటనే రిటర్న్ తీసుకుంటే మిమ్మల్ని మళ్ళీ విధుల్లో కొనసాగిస్తాము, లేకపోతే మిమ్మల్ని శాశ్వతంగా కొనసాగించబోమని చెప్పేసి హెచ్చరిక చేసినారు. వెంటనే వీళ్ళు భయపడి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ను, డీసీఎల్ గారి దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్ను వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఏ విధంగానూ మాట్లాడలేదు, వాళ్ళతో చర్చలు కూడా జరపలేదు.
ఏమైపోయినా మాకు సంబంధం లేదు అనేటువంటి రీతిలో ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ రకమైనటువంటి రీతిలో వీళ్ళ కుటుంబాలు చాలా దుర్భరంగా మారినాయి. కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళు 4 నెలలుగా ఇంటిని పోషించుకోవడం చాలా కష్టసాధ్యంగా అయింది. ఈ తరుణంలో వాళ్ళు చావే శరణ్యం అనేటువంటి రీతిలో ఈరోజు ఆత్మహత్యకు పాల్పడము జరిగింది. వీటన్నిటికీ ఈగల్ హంటర్స్ ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళే బాధ్యులుగా వ్యవహరించాలి. ఇప్పటికే గతంలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, డీసీఎల్ గారి దృష్టికి, ఆసుపత్రి సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్లినా ఏం లాభం లేదు. ఎందుకంటే ఈగల్ హంటర్స్ వాళ్ళు మేము ఎవరినైనా మేనేజ్ చేయగలం, ఎవరికి మేము తల వంచం, అవసరమైతే మేము ఎవరిని ఎక్కడ ఎంత డబ్బులు ఇవ్వాలో వాళ్ళని కొనుక్కొనైనా కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాం, మిమ్మల్ని తీసుకునేది లేదు, మీరు మా పైన కంప్లైంట్ చేస్తారనేటువంటి దుర్మార్గమైనటువంటి రీతిలో ఈరోజు వాళ్ళు వివరించడము, అధికారులు కూడా ఏమాత్రం నోరు మెదకపోవడం వలన వీళ్ళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికైనా కానీ వీళ్ళు ఆత్మహత్యకు కారణమైనటువంటి ఈగల్ హంటర్స్ సంబంధించి ఏజెన్సీని పూర్తిగా రద్దు చేయాలి. వీళ్ళకు ఏదైతే నారా లోకేష్ గారు హామీ ఇచ్చినారో, జీవోను విడుదల చేసినారో ఆ జీవో ప్రకారం వీళ్లకు ఖచ్చితంగా వేతనాలు ఇవ్వాలి. వీళ్ళను ఏదైతే విధుల్లో సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారో అదే పోస్టుల్లో కొనసాగించాలని చెప్పేసి CITUగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కార్మికులందరినీ సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి CITUగా హెచ్చరిస్తున్నాం. మీకై మీరు చెప్పినట్టు ఆ రోజు ఏం తీసుకోలే, మీరు ఆ రోజు డబ్బులు కట్టినాక మీరు తీసుకోలేదు వాళ్ళను. మరి ఈ రోజు ఎట్లా తీసేస్తారు వాళ్ళు? మీరు ఎవరు లేకుండా అంటే 7 లంచాలు ఎక్కువ ఇచ్చే వాళ్ళని తీసుకొని పెట్టుకొని లేదు తీసేస్తారా మీరు? అట్లా అప్పుడే తీసుకొచ్చిన 10 రోజులు ఆ రోజు పెట్టుకోవాల్సింది. ఇటు పక్కన తెలుసు కదా, వాడు 30 నెలలు కట్టాడు తెలుసు కదా. మరి ఆ రోజు ఎందుకు నిర్వహణ చేసుకున్నారు? అంటే డబ్బుల కోసమా? ఈ రోజు మా ఇద్దరు లేవానే ఆ లంచం ఉన్నా ఏమన్నా మూపి వస్తానే. ఇప్పుడు మంది దాయి సచ్చిపెట్టి ఎవరు మాకు బాధ్యులు? మా సంసారానికి ఎవరు బాధ్యులు? వాడికి జీతమా లేదు? వాడు చేసే తప్ప మా పిల్లడు తప్పు చేసినాడో చచ్చిపోయాడు అనకనికి మేము దానికి రుజువు ఏం చేసినాడో మా పిల్లడు చేసే తప్పులు మాకు చెప్పేయాలా. మా పిల్లడిని ఎందుకు డ్యూటీలో నుంచి తీసేసారో మాకు కారణాలు కావాలా. దీనికి ముద్ద ఎవరో దిగి రావాలా. దిగి రాకుండా కుటుంబమంతా కూడా గిన్నె మధ్య దాకా వాళ్ళ మీదే కేసు పెడతాం. నిన్నే మొత్తానికైతే దిగి రావాలా. ఈ నుంచి చెప్తానా, కూలి కాసులు చేసి గౌడ పనులు చేసి కడ్డం లెక్కలు పడిగిన లెక్క పాపు నేను తీసుకోలేను. 34,000 కట్టాలంటే రాత్రి వీళ్ళ కాలు వాళ్ళ కాలు పట్టుకొని ఒళ్ళు పట్టుకొని కష్టం చేసిన లెక్క పోసి కాలు కొన్నాం. నువ్వే జాలికి ఇయ్యలే. నువ్వు జాలికి తింటే ఆ రోజు ఇచ్చిన ఈ రోజు వీకి తగ్గినా నీకు. ఆ రోజు నువ్వు జాలికి మాకు ఇచ్చింటే ఈ రోజు ఏమో తీసేసాను. ఆ రోజు నొచ్చి పెట్టుకున్నాడు, ఈ రోజు తీసేసాను. కష్టం చేసి పిల్లలు 50,000 కట్టాలమ్మంటే కష్టం చేసి కట్టాం. లంచాలు తిండి ఆ రోజు వస్తాయి. ఇప్పుడు 50 కట్టినాడు కాక లచ్చ పెట్టాడు ఊరుకోము, దానికి సరే తీసుకుంటాము. ఎంత దూరమైనా పోతాం. మట్ట సంఘం మరిగేది మా పిల్లల్ని ఎందుకు తీసేసారో మాకు రుజువు తేరా. ఎవరికి తిన్నారు సార్? చేసుకునేటోళ్ళు నేను చేసుకుంటే లచ్చ కడతానంటే లచ్చ కనిచి 40,000కు 20,000కు 30,000కు 50,000కు 4,000 పట్టుకొని ఆ రోజు లంచాలు తీసుకొని ఎక్కించుకున్నారు. నేను నా లచ్చ లేదు, నీ కాడ లచ్చ, నేను ఈ రోజు లచ్చ కడతాను. ఎక్కించుకుంటావా? లచ్చ కట్టిన నువ్వు తీసుకుంటావా? మేము గత 2016 సంవత్సరం నుంచి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈగల్ హంటర్ ఏజెన్సీ తరఫున సెక్యూరిటీ గార్డ్స్ విధులు నిర్వహిస్తున్నాము. అయితే 6,000 నుంచి మేము జీతానికి పనిచేసుకుంటూ వచ్చినాము. అయితే MOU కాపీ ప్రకారం మాకు జీతాలు ఇవ్వడానికి అప్పట్లో MOU కాపీలో ఇంత జీతం ఇవ్వాలని కుదర్చలేదు. అయితే గతంలో మేము టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీకు ఏజెన్సీ వాళ్ళు ఈ విధంగా దోపిడీ చేస్తున్నాయి, అందుకే మీకు MOU కాపీలో జీవో మెన్షన్ చేస్తాము, ఆ జీవో ప్రకారం జీతాలు వచ్చేలాగా చేస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాము, DMని కలిసినాము, వీళ్ళందరినీ కలిసినప్పుడు వీళ్ళందరూ కూడా మాకు హామీ ఇచ్చారు, మీకు 16,000 అకౌంట్లో పడుతుంది, మిగతాదంతా మీకు PF ESI కట్టేతాయమ్మా, సూపర్వైజర్లకు కూడా జీతాలు పెరుగుతాయని చెప్పారు. అలాగైతే మేము పనిచేస్తున్నప్పటికీ ఏజెన్సీ వాళ్ళు అనేకమైన ధర్నాలు చేసినప్పటికీ మీకు ఇచ్చేది 12,099, అంతకు మించి ₹1 కూడా మీకు ఎక్కువ ఇవ్వమన్నారు. సరే అనేసి తప్పని పరిస్థితిలో చేస్తున్న పరిస్థితుల్లో ఆడపిల్లలు అయితే సుమలత కానీ, హైమావతి కానీ, K లక్ష్మి కానీ వీళ్ళ PFలు అన్ని పెండింగ్లు ఉన్నాయి. సుమలత వాళ్ళ నాయన చనిపోయి సుమారుగా 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఎటువంటిది ముందుకు జరగలేదు. కారణం ఏంటంటే ఏమనంటే వాళ్ళు బెదిరిస్తే మీ ఉద్యోగాలు తీసేస్తాము, మీరు మమ్మల్ని అడుగుతున్న విధంగా బెదిరిస్తున్నారు. చివరికి ఏమీ చేయలేని పరిస్థితిలో సూపరింటెండెంట్ గారిని పలుసార్లు కలిసినప్పుడు సూపరింటెండెంట్ గారు మాకు నేనేం చేయాలమ్మా, నేనేం చేయలేను, జీతాలు మేము ఇచ్చేదా DME గారు అనేసి అన్నారు. సరే అనేసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో DME గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. DME గారికి కంప్లైంట్ ఇస్తే DCL గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. DCL గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు DCL గారు
డీసీఎల్ గారికి కంప్లైంట్ ఇచ్చినామని కక్షిత మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము తిరుపతికి, మీరు మీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటున్నారు. డీసీఎల్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సార్ ఇదేంటి సార్ పరిస్థితి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారంటే మీరు మా మీదనే కంప్లైంట్ ఇస్తారా, తమాషా చేస్తున్నారన్నట్టుగా మమ్మల్ని బెదిరించారు. మేము ముందు మా దగ్గరికి రండి అనేసి చెప్పి మేము దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ముందు కేసు వాపసు తీసుకున్న తర్వాత మీ గురించి ఆలోచిస్తాను, మీ ఉద్యోగాలు ఇవ్వాలి అప్పుడు డెసిషన్ చేస్తా అన్నాడు. సరే అనేసి భయపడి మేము కేసు వాపసు తీసుకుంటే వాపసు తర్వాత కనీసం అంటే నెల దాకా ఫోన్లు ఎత్తలేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇదేంటి సార్ మా పరిస్థితి అంటే మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చినందుకు మిమ్మల్ని తీసుకొని మీ బుద్ధి పుట్టిన చేసుకొని అని అంటున్నారు. డీసీఎల్ గారిని చేసి డీసీఎల్ గారిని ఎవరిని నేను మేనేజ్ చేయగలను, మీరు బుద్ధి పుట్టిన చేసుకోండి, మీకు చేతనైతే చేసుకోండి, నేనైతే మిమ్మల్ని తీసుకునే ప్రసక్తి లేదు, మీ జీతాలు ఇచ్చే ప్రసక్తి లేని విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారు నంద్యాల లోకల్ మినిస్టర్ గారు ఎన్ఎండి ఫరూక్ గారు అలాగే నారా లోకేష్ గారు దీనిపై స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. దీనికి అంతటి కారణం ఈగల్ హంటర్ ఏజెన్సీ వారు ముని బాలకుమార్ సారు, శంకర్ సార్ మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. చెప్పున్నాను మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈగల్ హంటర్ కాంట్రాక్ట్ను తొలగించి రద్దు చేసి మమ్మల్ని మా స్నేహితులను కూడా వారిని అవుట్సోర్సింగ్లో కలిపే విధానం చేయాలని, ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఈ యొక్క కాంట్రాక్టులు ఉన్నన్ని రోజులు మాకు ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. దయచేసి ఇప్పుడు ఈ యొక్క దీనికి కారణం ఏజెన్సీ వారు మాత్రమే. వారు చేసిన మోసాల వలన ఇప్పుడు మేము ఇబ్బందులు అవుతున్నాం కాబట్టి మమ్మల్ని మా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వారికి అందరికీ అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా దీన్ని చొరవ తీసుకొని సెక్యూరిటీ గార్డ్స్కు న్యాయం చేస్తారని కోరుతున్నాము. నంద్యాలలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ ఆలోచనలకు ప్రేరణగా పనిచేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడని తెలిపారు. కుల మత వర్గ భేదాలు లేకుండా సమాజంలో సమానత్వం నెలకొల్పాలనే సంకల్పంతో ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన విషయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆయన త్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ అమరావతిలో ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు ప్రతీకగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు ఆశయాలు త్యాగస్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను ఈరోజు రాష్ట్రమంతా కూడా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. మన నంద్యాల పట్టణంలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మనమంతా వచ్చి పూలమాలని అలంకరించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగనిరతి మనందరికీ తెలుసు. వారు మహాత్మా గాంధీ యొక్క అనుచరులు, స్వాతంత్ర సమరయోధులు. కుల మత వర్గ విభేదాలు లేవు, మనమంతా ఒక్కటే అని చాటి చెప్పి ఆ స్ఫూర్తిని కూడా నలుమూలలా వ్యాపించే విధంగా వారు కృషి చేశారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి అన్న ఆలోచనతో వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈరోజు మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగనిరతి. అందుకే ఈరోజు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా అది ఈరోజు మనము ప్రారంభించుకుంటున్నాం. అలాగే అనేక కార్యక్రమాలని ఈరోజు మన జిల్లా అంతటా కూడా వారి స్ఫూర్తి భావితరాలకి తెలియాలి అన్న ఉద్దేశంతో జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద గ్యాస్ మరియు ఇంధన ధరల పెరుగుదలపై సిడిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఐ నంద్యాల అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ అధ్యక్షత వహించారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి మరియు పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ ఇంధన ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం నాయకులు నంద్యాల కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ నాయకులు, గ్రామ పంచాయతీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాత మిత్రువు ముఖ్యంగా ఇరాన్ భారతదేశంలో ఏ సమస్య వచ్చినా భారతదేశానికి సపోర్ట్ గా నిలబడుతుంది. ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ అయినా ఆ రోజు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కశ్మీర్ కు మద్దతుగా భారత్ కు ఓటేసిన చరిత్ర ఇరాన్ది. పాకిస్తాన్ కూడా అక్కడ ముస్లిం కంట్రీనే, ఇరాన్ ముస్లిం కంట్రీనే, కానీ ఇరాన్ న్యాయంగా భారత్ వైపే నిలబడింది. అటువంటి ఘన చరిత్ర భారతదేశానికి ఇరాన్ కు మధ్య ఉంది. కానీ మన ఈ ప్రధాని మోడీ గారు దౌత్యపరంగా విఫలమయ్యి భారతదేశానికి ఈ రోజు అట్టడుగున పెట్టారు. ఈ రోజు ఎక్కడున్నాం మనము? ఈ రోజు గ్యాస్ అటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంతవరకు మన ప్రధాని మోడీ గారు ఆ యుద్ధం జరిగితే వాళ్ళతో మాట్లాడలేదు. చివరికి మొన్న యుద్ధం జరిగిన 10 రోజుల తర్వాత ఫోన్ లో వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడుతానంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనము తెలుసుకోవాలి మన మిత్రులు ఎవరు, మనకు శత్రువులు ఎవరని. ఇదే బీజేపీ యొక్క నాయకులు, బీజేపీ యొక్క వాజ్పేయి గారు, మన పాత ప్రధాని వాజ్పేయి గారు కూడా ఆ రోజు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగానే మాట్లాడినారు. కానీ బీజేపీ ఈ రోజు మరీ మూర్ఖత్వంతో పోతుంది. ఈ భారతదేశ విదేశీ విధానం కాదు, ఇది బీజేపీ విదేశీ విధానం. దాని వల్లనే ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. గ్యాసులు లేక, రేపు ఇంకా ఏమొస్తుందో, రేపు పెట్రోల్ కూడా ఈ విధంగా కావచ్చు, డీజిల్ దొరక ప్రజలు రోడ్ల మీద నిలబడచ్చు. దానికి కూడా కారణం ఎవరు? కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే దీనికి కారణం. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆత్మీయంగా సన్మానించి అభినందనలు తెలిపిన బనగానపల్లె పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాలు, ఆర్యవైశ్య ప్రముఖులు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగ ఫలితమై ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర కబంధ హస్తాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి కల్పించింది. గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో తెలుగువారిని ఏకం చేయడం కోసం ప్రాణాలు వదిలారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరజీవి త్యాగానికి గుర్తుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరిట 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరం. కేవలం 7 నెలల్లో 6 ఎకరాల్లో 25 కోట్ల రూపాయలతో 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం అమరజీవికి అందిస్తున్న ఘన నివాళి అని పేర్కొన్నారు. ఇంత సంతోషంగా ఉండడానికి కారణము మనము సపరేట్ తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. బనగానపల్లె పట్టణంలో 125వ జయంతి జరుపుతున్నటువంటి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమానికి చేసేటువంటి ఆర్యవైశ్య సోదరులకు, గ్రామంలో నుంచి వచ్చేటువంటి పట్టణ ప్రముఖులకు, అదేవిధంగా పట్టణ ప్రముఖులకు, పత్రికా విలేకరులకు ప్రతి నమస్కారాలు తెలియజేస్తుంటామన్నా. భక్తులందరూ కూడా చెప్పారు ఇప్పటికే ఆయన జన్మదినం ఏంటి, ఏ విధంగా రాష్ట్రం వచ్చింది, ఏ విధంగా మనకు ఆయన చేసిన త్యాగాలు. అంటే ఒక్కటి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. 58 రోజుల పాటు ఏ స్వార్థము లేకుండా తనకు ఏదైనా కానీ కూడా మద్రాసు రాష్ట్రంలో కబంధ హస్తాల నుంచి ఈ తెలుగు వారికి విడిపించాలి, సపరేట్ తెలుగు రాష్ట్రం కావాలి అని ఆ రోజు 58 రోజు దీక్ష చేసి అమరజీవి అయినాడు. కాబట్టి ఆయనను ఈ రోజుకి కూడా 125 సంవత్సరాల తర్వాత మనం అందరము గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అంటే నంద్యాల పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మింగమ్మల శ్యాము, కౌన్సిలర్ శ్యామ్ సుందర్, కాలువ శేఖర్ తదితరులు కలిసి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు అపారమని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవ చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతి 125వ ఏళ్ల సందర్భంగా మనం ఇక్కడ అందరం కలవడం జరిగింది. జిల్లా సంఘం తరఫున ఇక్కడికి రావడం జరిగింది. అన్ని అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు. కలెక్టర్ గారు కూడా కలిశారు. ఇక్కడ
దీంట్లో భాగంగానే మనము ఫస్ట్ నుంచి కూడా మనను ఆంధ్ర వాళ్ళు లేకున్నప్పుడు తమిళులుగా పిలవడం జరుగుతున్నది. అది లేకుండా మనకు పొట్టి శ్రీరాములు గారు త్యాగబలంతో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రావడము, దానికి మనమందరము కూడా తెలుగులో మాట్లాడడానికి అవకాశము జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడము ఎంతో శుభసూచకము. ఒక రాజకీయ నాయకుడు ఒక నాయకుడిని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమం చేసినాడంటే మా ఆర్యవైశ్యుల తరఫున, జిల్లా సంఘం తరఫున మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి 125వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, యావత్ భారతదేశం అంతా ఆర్యవైశ్యులంతా గర్వించేదగ్గ విషయం ఏమంటే, అమరావతిలో 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసినందుకు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. 6.8 6 ఎకరాల 8 సెంట్లు ప్రభుత్వం తరఫు కేటాయించడం జరిగింది. అలాగే ఆ కాంస్య విగ్రహానికి యావత్ భారతదేశం అంతా ఆర్యవైశ్యుల సహకారంతో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఫేజ్ 1గా ఈరోజు విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఫేజ్ 2గా చుట్టూ కింద మ్యూజియము, ఆయన జ్ఞాపకాలు అవి జరుగుతాయి. ఫేజ్ 3 అందరు కంప్లీట్ గార్డెనింగ్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమం అంతా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి పెద్దలు సహకారం చాలామంది చేశారు. టీజీ వెంకటేష్ గారు కానీ, టీజీ భరత్ గారు కానీ, వ్యాపార సంస్థలు కానీ పలు రకాలుగా అందరూ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కాబడుతుందని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మరియు మంత్రివర్గం గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కానీ ఆయన 58 రోజులు అకుంఠితంగా నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం అర్పించి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఆ రోజే చాటిన వ్యక్తి. ఆ తర్వాత నందమూరి ఎన్టీ రామారావు గారు మన తెలుగు జాతిని దశ దిశలా వ్యాపింపజేశారు. అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో 58 రోజులు దీక్ష చేసిన దానికి గుర్తుగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. నిజంగా అది అభినందనీయం. ఇన్ని సంవత్సరాలైనా ఎవరు కూడా గుర్తించకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఆయన త్యాగాన్ని గుర్తించి 6 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అలాగే విగ్రహాన్ని నంద్యాల జిల్లా నవనంది ఆలయం వద్ద రాష్ట్రీయ ధర్మరక్షాదళ్ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో అమల్లో ఉన్న గోవధ నిషేధ చట్టంలోని సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8లను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమంగా గోవధ నిర్వహిస్తున్న వారిపై, గోవధశాలల నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మరక్షాదళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్, నంద్యాల పట్టణ జనరల్ సెక్రటరీ ఆకాష్, పట్టణ ఇన్ఛార్జి రంగస్వామిరెడ్డి, కమిటీ సభ్యులు అరుణ్, వెంకట సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్, గో మాతాకి. ఏదైతే మన నవనందుల నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా గోవులను, నందులను అతి కిరాతకంగా చంపి వాటి మాంసంతో వ్యాపారం చేస్తున్నారు. వీటిపై రాష్ట్రీయ ధర్మరక్షదళ్ పలుమార్లు జిల్లా అధికారులు కావచ్చు, ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కానీ ఎటువంటి చర్యలు లేవని చెప్పేసి ఈరోజు మనము జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్రీయ ధర్మరక్షదళ్ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించి ఏవైతే అనఫిషియల్గా నడుస్తున్నటువంటి గోవధశాలలు ఉన్నాయో వాటి నిర్వాహకుల పైన చర్యలు తీసుకొని గోవధశాలలను సీజ్ చేస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి, గో మాతాకి. నంద్యాల పట్టణంలోని ఆర్ఎస్ రోడ్లో ఉన్న జేకే కళ్యాణ మండపంలో
నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల మేళా 2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రదర్శనను ఆర్టీఏ పీడీ శ్రీనాథ్ రెడ్డి, నాబార్డు జిల్లా అధికారి కార్తిక్ మరియు నాబార్డు సీఈఓ నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. మార్చి 16 నుండి 18 వరకు వేదిక జేకే కళ్యాణ మండపం, సలీం నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆర్ఎస్ రోడ్, నంద్యాల. ప్రదర్శన వస్తువులు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన విభిన్న ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నాబార్డ్ ఇటువంటి వేదికలను కల్పిస్తోందని తెలిపారు. స్థానిక ప్రజలు ఈ మేళాను సందర్శించి హస్తకళాకారులను మరియు స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని వారు కోరారు. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తోంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్. నేను నబార్డ్ జిల్లా అధికారిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనము మన జిల్లా బైఫర్కేట్ అయిన తర్వాత నబార్డ్ ద్వారా మొట్టమొదటి స్వయం సహాయక సంఘాల మేళా ఒకటి ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. మొత్తంగా ఒక 23 స్టాల్స్ వరకు పెట్టడం జరిగింది. వేరు జిల్లాల నుంచి రకరకాల ప్రోడక్ట్స్, వాళ్ళకి అక్కడ ఫేమస్గా ఉండే ప్రోడక్ట్స్, అలానే మన జిల్లాలో ఉండేటువంటి ట్రైన్ అయినటువంటి ఎస్హెచ్జి ఉమెన్ మార్కెటింగ్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఇక్కడ ఒక మేళా లాగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే 16 నుంచి 18 వరకు ఈ నెల ఈ మేళా అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 రోజుల పాటు వాళ్ళకి మార్కెటింగ్, దానికి సంబంధించిన వాటితో పాటుగా వాళ్ళ స్టే అరేంజ్మెంట్స్ కోసం కూడా ఇక్కడ చేయటం జరిగింది. సో టోటల్ శాంక్షన్డ్ బై నబార్డ్ ఇది. సో దానికి మనం ముఖ్య అతిథులుగా మనం సార్ని, డీజీఎం గారిని, అలానే పీటీ గారిని, అందరూ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకున్నాము. కాకపోతే మీటింగ్ వేరే ఉండటం వలన వాళ్ళు చిన్నగా వస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకి మార్కెటింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి కాబట్టి, పబ్లిక్ని కూడా అలౌ చేయాలి కాబట్టి ముందుగా మనం అయితే ఓపెనింగ్ అనేది ఇప్పుడు చేసుకోవటం జరిగింది. సో అందరికీ నమస్కారము. నా పేరు శ్రీధర్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ. మరి ఈరోజు నాబార్డ్ సౌజన్యంతో మనం ఈరోజు ఎస్హెచ్జి మేళా అనేది మన నంద్యాల జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో మన ఎస్హెచ్జి మహిళలు తయారు చేస్తున్న ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ మార్కెట్ చేసుకోవడానికి, మరి ఇవన్నీ కూడా పొదుపు మహిళలు వాళ్ళకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి, మరి వాళ్ళు తయారు చేస్తున్న ఐటమ్స్ కూడా మిగతా జిల్లాలకు కానీ మిగతా మండలాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మేళాలో కూడా మన డిఆర్డిఏ తరఫున కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. మరి ఇతర జిల్లాల నుంచి కూడా ఎస్హెచ్జి మహిళలు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు మన మార్కాపురం నుంచి కానీ, తర్వాత మన పల్నాడు నుంచి కానీ, ఒంటిమిట్ట నుంచి కానీ, ప్రొద్దుటూరు నుంచి కానీ, ఇవన్నీ రకరకాల జిల్లాల నుంచి కూడా వాళ్ళ ఉత్పత్తులు తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో 25,000 మంది 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 25,035 మంది హాజరు కానున్నారు. 15,942 మంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉండగా బాలికలు 8,502, బాలురు 7,440 ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వారు 9,093 మంది ఉండగా వీరిలో 3,494 మంది బాలికలు, 5,599 మంది బాలురు ఉన్నారు. 130 పరీక్షా కేంద్రాలు ఉండగా 1,300 మంది ఇన్విజిలేటర్లు, 264 మంది సిబ్బంది, 190 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 130 మంది అధికారులు, 38 మంది సిట్టింగ్ స్క్వాడ్, 6 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలు నోసం, రుద్రవరం, చాపిరేవుల, అలాగే చాబోలు, వెలుగోడు, అంకిరెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల, నందికొట్కూరులోని బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాల, చాకలమరిలోని బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాలలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులు ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. నమస్తే అండి. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. 16 నుంచి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరుగుతాయి. అయితే మన నంద్యాల జిల్లాలో 130 సెంటర్లలో 25,035 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాము. పిల్లలకి డెస్క్లు కానీ, ఫ్యాన్ కానీ, లైటింగ్ కానీ, అట్లాగే హెల్త్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్యూరిటీ అన్ని కూడా మేము అరేంజ్ చేశాము.
ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసాము. ఎప్పటికప్పుడు మళ్ళీ కూడా సమీక్షిస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ రైజ్ అయితే వాటిని కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన పరీక్షలు చాలా సజావుగా సక్రమంగా జరగడానికి 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను 60 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశాము. అందరూ కూడా ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్స్ ను చాలా పకడ్బందీగా నిర్వహించి మన జిల్లా రాష్ట్రంలోనే మంచి స్థితిలో ఉండేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిం సోదరులతో కలిసి ఆమె ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఎప్పటి నుంచో మత సామరస్యం వెల్లివిరుస్తోందని పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన ప్రజలు తమ తమ పండుగలను పరస్పర సహకారంతో సోదరభావంతో కలిపి జరుపుకోవడం నంద్యాల జిల్లా ప్రత్యేకత అని ఆమె తెలిపారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. రంజాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఆత్మ నిగ్రహం, క్రమశిక్షణ, సేవాభావం సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆమె కొనియాడారు. ఈ పవిత్ర మాసం మనుషుల్లో పరస్పర ప్రేమ, దయ, దాతృత్వ భావాలను పెంపొందించే సమయం అని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మత సామరస్యం, సోదరభావం మరింత బలపడేలా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ఇతర అతిథులకు కలెక్టర్ రాజకుమారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకారంతో ఐక్యంగా కలిసి ముందుకు సాగితేనే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె ఆకాంక్షించారు. ఈ సంవత్సరాల నుంచి మన జిల్లాలో ఉట్టిపడుతూ ఉంటుంది. ఏ కార్యక్రమం అన్నా మనం ఇక్కడే మనం అందరం కలిసి చేసుకుంటున్నాం. అది హిందూ సంప్రదాయపరంగా జరిగే పండుగలు కావచ్చు, క్రిస్టియన్స్ సంప్రదాయపరంగా జరిగే పండుగలు కావచ్చు, ముస్లిమ్స్ సంప్రదాయపరంగా జరిగే పండుగలు కావచ్చు. ఈ ఐకమత్యం కలిసి ربنا عذاب الليل اللهم اجعلنا من النار برحمتك يا مجيد يا مجيد يا حي يا قيوم فرمان. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లాలో ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలి. పీజీఆర్ఎస్ ద్వారా 240 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తూ అక్రమంగా తొలగింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ గార్డులకు న్యాయం చేయాలని ఈగల్ హంటర్ ఏజెన్సీ చేస్తున్న బెదిరింపులు అరికట్టాలని సిఐటియు డిమాండ్. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్య నాయకుల జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి. దేశంలో ఇంధన కొరత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిడిపిఐ నాయకులు. మరగానపల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆత్మీయంగా సన్మానించిన వ్యాపార సంఘాలు, ఆర్యవైశ్య ప్రముఖులు. నంద్యాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘ నాయకులు.
నంద్యాలలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన రాష్ట్రీయ ధర్మరక్షా దళ్. నాబార్డ్ ఆర్థిక సహాయంతో అవార్డు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళా ప్రారంభించిన జనరల్ మేనేజర్ కార్తిక్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి. నంద్యాలలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు. ప్రశాంతంగా విజయవంతంగా సాగిన పరీక్షలు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గడయ్య కులమతాలకు అతీతం రంజాన్ పండుగ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ MR Cable TV.